హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో చేసే ముక్కల పచ్చడి. ఈ పచ్చడి మాత్రం పక్కా కొలతలతో ఇలా గనక చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మరియు ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన టిప్స్‌తో సహా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ పచ్చడికి ఉసిరికాయలు తీసుకోవాలి. అర కేజీ ఉసిరికాయలైతే నేను తీసుకున్నానండి. ముందు క్లీన్ చేసి కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. మెంతులు కనుక కొంచెం ఎక్కువ తీసుకున్నా కొంచెం మనకి చేదులాగా వచ్చేస్తుందండి. సో, చూసి తీసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని దోరగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తాను కదా! ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి వెల్లుల్లి రెబ్బలను కూడా తీసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలొచ్చేసి 15-20 దాకా అయితే ఉంటాయండి. హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఇవి కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే మనం కలుపుకొని తినటానికి కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదండీ! సో, వెల్లుల్లి రెబ్బలు ఒక 15-20 దాకా అయితే తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిలోకి నూనె వచ్చేసి అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ నూనె సరిపోతుంది. నూనె మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఎక్కువగా పచ్చళ్ళకైతే వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉసిరికాయలు తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంటను పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ మనం టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి వేయించుకునేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఎక్కువగా వేయించుకోవటం వల్ల ముక్క వచ్చేసి మరీ మెత్తగా అయిపోతుంది. పచ్చళ్ళు వచ్చేసి ఇది కలిసిపోతుంది. సో, అలా లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు నూనె చాలా వేడిగా ఉంటుంది కదండీ! స్టవ్‌ని ఆఫ్ చేసేసి అదే ఆయిల్‌లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకొని దీంతో పాటు ఆవాలొచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి. పసుపు యాడ్ చేయటం వల్ల కలర్‌ఫుల్‌గా వస్తుంది పచ్చడి. తినే కొద్దీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు దీంతో పాటు ఎండుమిరపకాయలు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. జస్ట్ వీటితో మనం పోపేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల వరకు పచ్చడిని నిల్వ పెట్టుకోవాలంటే ఈ రెండిటిని మాత్రం ఇందులోకి యాడ్ చేయొద్దు. బయట ఒక్కొక్కసారి మనం పచ్చళ్ళు కొంటూ ఉంటాం కదండీ! అందులో ఎండుమిరపకాయలైనా, కరివేపాకైనా అస్సలు కనిపించదు కదా! సో, ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ రెండిటిని అస్సలు కలపొద్దు. ఇప్పుడు ఉసిరికాయలు మొత్తం కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో గింజల్ని సెపరేట్ చేసేసుకోవాలి. జస్ట్ మనం ఇలా చేత్తో తీస్తే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి ముక్కలు. చాలా వరకేంటంటే ఫ్రై చేయకముందు ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాం కదా! దానికంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట. సో, ఉసిరికాయలతో ఎప్పుడు ముక్కలు పచ్చడి చేయాలనుకున్నా ఈ ప్రాసెస్‌లో మీరు చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు గింజలు సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు కనిపిస్తున్నాయి కదండీ! ఈ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. బౌల్‌లో తీసుకున్న తర్వాత మనం దంచి పెట్టినటువంటి ఆవాల పొడి తీసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులోకి కారం పొడి వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టు తీసుకోండి. దీంతో పాటు అదే కప్పుతో హాఫ్ కప్ వచ్చేసి కల్లుప్పు తీసుకోవాలి. ఎప్పుడైనా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామంటే కల్లుప్పే యూజ్ చేయాలి. సాల్ట్ మాత్రం యూజ్ చేయకండి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలతో చేసినటువంటి పేస్ట్ కూడా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్‌తో మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలండి. కొంచెం తడి ఉన్నా బూజు పట్టేస్తుంది. పచ్చడిని ఎక్కువ రోజులు అస్సలు నిల్వ అనేది చేసుకోలేము. చూడండి ఈ విధంగా చక్కగా మనం కలిపిన తర్వాత ఇందులోకి మనం పోపు వేసినటువంటి ఈ నూనె మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకొక్కసారి మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. నూనె మాత్రం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకొంచెం మీకు కావాలనుకుంటే మూడో రోజు మనం తీస్తాం కదా పచ్చడిని, అప్పుడు మీరు వేడి చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలి. ఈ నిమ్మరసం వచ్చేసి 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం పులుపుగా కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ మీరు కలుపుకోవచ్చు. ఇందులోకి తీసుకున్న తర్వాత ఇంకొక్కసారి మనం కలిపేసి పైన మూత పెట్టేసి ఒక 3 రోజుల వరకు దీన్ని బాగా ఊరనివ్వాలి. ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మనకేంటంటే ఒక రోజులో 1 అవర్ పడుతుందండి. అంతే. దానికంటే ఎక్కువ టైం పట్టదు. మనం అన్నేసి డబ్బులు పెట్టేసి బయట పచ్చళ్ళు కొంటూ ఉంటాం కదా! సో, అవి చాలా హార్మ్‌ఫుల్ అన్నమాట. ఇలా ఇంట్లోనే ఈజీగా మీరు ప్రిపేర్ చేసేయండి. మనకి ఈ పచ్చడి వచ్చేసి దాదాపుగా 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో మాత్రం ఈజీగా 6 నెలల వరకు అయితే ఉంటుందండి. బయట కూడా మీరు ఈజీగా దీన్ని ఒక 3-4 మంత్స్ అయితే పెట్టేయొచ్చు. ఇప్పుడు పచ్చడిని చూడండి ఒక 3 డేస్ తర్వాత నేనిక్కడ కలిపి చూయిస్తాను. ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత చక్కగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదండీ! మరి ఇంట్లోనే ఈ పచ్చడిని చాలా ఈజీగా మీరు కూడా పెట్టేయొచ్చు.
మరి ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసామనుకోండి డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.